సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈరోజు మనం గాంధీ భవన్లో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు ఓయూ లీడర్ బాలలక్ష్మి గారు. వారితో ఇప్పుడు మాట్లాడేద్దాము. నమస్తే మేడం. మేడం, ఇవాళ అయితే పిఎస్సి చర్చలు జరుగుతున్నాయి. ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? మీరు ఇంత కష్టపడ్డారు, సో అందరికీ తెలిసిన విషయం. మీకు ఎలాంటిది దక్కుతుంది అనుకుంటున్నారు? ఏదైనా పదవి ఏదైనా వస్తుంది అని ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే మనకు పార్టీలో మనకు ఇచ్చిన బాధ్యతని మనం నిర్వర్తించినాము. అలాగే ప్రభుత్వం వచ్చాక కూడా మాకు టికెట్లు రాలేదు కాబట్టి ప్రభుత్వం తీసుకురావడంలో మా వంతు పాత్ర మేము పోషించినాం కాబట్టి పెద్దలు రేవంత్ అన్న గారు, ముఖ్యమంత్రి గారు, వారు ఏ బాధ్యత తప్పచెప్పినా మేము ఖచ్చితంగా గౌరవంగా మేము ఆ పని చేసుకుంటాము. మా అందరికి కూడా అవకాశం ఉంటుంది ప్రభుత్వంలో. మేడం, అంటే కాంగ్రెస్ అయితే గెలిచింది. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మీరందరూ కూడా కలిసి కట్టుగా కాంగ్రెస్ ని గెలిపించారు. చెప్పండి మేడం, ఎలా ఉండబోతుంది? ప్రజలకి 6 గ్యారంటీలు అమలుకి వస్తాయి అనుకుంటున్నారా? గ్యారంటీయా? ప్రజలు నమ్మచ్చా? ఖచ్చితంగా నమ్మొచ్చు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో అవన్నీ గతంలో నెరవేర్చింది. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు పరిపాలనా విధానం వేరు. అప్పుడు తెలంగాణకు కొంత అన్యాయం జరిగిందని మనం ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చుకున్నాం. ఈ ప్రత్యేక రాష్ట్రం వచ్చినాక కాంగ్రెస్ పరిపాలన ఇది మొదటిసారి. ఇచ్చిన దాంట్లో ఇప్పుడు అమ్మ సోనియమ్మ బర్త్డే సందర్భంగా 9వ తారీఖున మహాలక్ష్మి పథకంలో భాగమైన ఒక అంశాన్ని మనం ఇంప్లిమెంట్ చేసినాం. దాని తర్వాత చేయూతకు సంబంధించిన దాంట్లో ఆరోగ్యశ్రీకి సంబంధించి 5 నుంచి 10 లక్షలు అది ఇంప్లిమెంట్ చేసినాం. దీంతో పాటు ఇప్పుడు మీరు ఈ 10 రోజుల పాలనలో రేవంత్ అన్న అంచెలంచెలుగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అన్నిటిని కూడా ఒక రివ్యూ చేస్తూ ప్రతి ఒక్క అంశాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఆ పరిశీలించే క్రమంలో అందులో రైతులకు సంబంధించి కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు, విద్యుత్కి సంబంధించింది కావచ్చు, మహిళలకు సంబంధించింది కావచ్చు, వృద్ధులకు సంబంధించింది కావచ్చు, ప్రతి ఒక్క అంశాన్ని కూడా వాళ్ళు రివ్యూ చేస్తూ వస్తున్నారు. ధరణికి సంబంధించింది కావచ్చు, ఇవన్నీ అంశాలను ఒక్కొక్కటి రివ్యూ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఆ రివ్యూలు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క పథకాన్ని ఇంప్లిమెంట్ తీసుకొస్తారు. 6 గ్యారంటీలు సక్సెస్ఫుల్గా అమలవుతుంది. మనకి ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చిండ్రో అవన్నీ నిపుణుల సలహాలు సూచనలతోటే ఏఐసిసి, పిఐసిసి పెద్దలందరూ కూడా కూర్చొని డిస్కస్ చేసిన అంశాలు అవన్నీ అవి ఆచరణ సాధ్యమైనవే, అమలుకు సాధ్యమైనవే. ఎప్పుడైతే డబ్బును దుబారా చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ దుబారా అంటే మీకు ఒక విషయం చెప్తా. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే విషయంలో కావచ్చు, ఇవాళ దళిత బంధుకు సంబంధించి కావచ్చు, రైతు బంధుకు సంబంధించి కావచ్చు, నిధులు దుర్వినియోగమైనవి. లక్షలాది మంది రైతులకి, పేద రైతులు ఉన్నారు, 5 నుంచి 10 ఎకరాలు లిమిట్ పెట్టుంటే వాళ్ళకి మేలు జరిగేది. వందలాది ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా, పడవబడ్డ భూములు ఉన్న వాళ్ళకు యాక్చువల్గా ఒకప్పుడు అధికార పార్టీ, ఇప్పుడు ప్రతిపక్షాలు అనాలి. సో వాళ్ళైతే అన్నది ఏంటంటే కాంగ్రెస్ వచ్చిందంటే రైతు బంధు ఉండదు, కరెంట్ ఉండదు, ఇవే అవి అంటూ ప్రచారం చేశారు. బట్ దాని గురించి ఏమంటారు? ఒకటి రైతులు గుర్తుపెట్టుకోవాలి, బీఆర్ఎస్ పాలన దానికి కొత్తది. ఈ 10 ఏళ్లే వాళ్ళు పరిపాలించింది. అంతకుముందు కాంగ్రెస్ ఉన్నది. అప్పుడు కూడా ఉచిత కరెంట్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారే. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, పేద ప్రజలకి ఏదైతే మేలు జరుగుతుందో ఆ దిశగా అడుగులు వేస్తుంది ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళలాగా పెద్దోళ్ళ జేబులు నింపే పని చేయలే. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు, ఇచ్చిండా? 3 ఎకరాల భూమి అన్నాడు, ఇచ్చిండా? దళిత బంధు అన్నాడు, ఎంతమందికి ఇచ్చిండు? 30% మీరే దాంట్లో తీసుకున్నారు. నువ్వు 10 లక్షలు దళిత బంధు అని చెప్పి పెట్టినావు, ఎంతమంది దళితులకు మేలు జరిగింది? దీంతో పాటు నిరుద్యోగులు అన్నావు, ఒక్క ఉద్యోగం అన్న టీఎస్పీఎస్సీ సిగ్గు చేటు. అసలు ప్రపంచం ముందు తెలంగాణ తలదించుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చిందో. గ్రూప్ 1కి సంబంధించి ఏదైతే ఉద్యోగంకి సంబంధించి నియామకం చేయాలనో ఆ పేపరే లీక్ అయింది. 2వ సారి నియమించారు, అప్పుడు కూడా మళ్ళీ కోర్టు మెట్లెక్కింది. ఒక సిగ్గుచేటైనటువంటి పరిపాలన అందించి 9.5 ఏళ్ళు ప్రజలు అవకాశం ఇస్తే ఒక పద్ధతిగా పరిపాలించాల్సింది పోయి ఇవాళ ఏం చేసిండ్రు? నిరుద్యోగుల నోట్ల మట్టి కొడుతురి. వందలాది ఎకరాలు ఉన్న వాళ్ళకు దళిత బంధు ఎందుకండి? అది మన రైతు బంధు ఎందుకండి? నువ్వు 10 ఎకరాలు ఉన్న ఆయనకి ఇచ్చుంటే రుణము మాఫీ చేసేటోనివి, ఆ రైతుకు మేలు జరిగి ఉండేది కదా. నువ్వు డబ్బును దుబారా చేసింది మీరు. కాళేశ్వరం ప్రాజెక్ట్ని నీవు నిర్మించాల్సిన విధంగా ప్రామాణికంగా నిర్మించలేదు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎట్లా నిలబడ్డది? అలా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి వాటిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? మేడిగడ్డ ఖచ్చితంగా కదా, ఆల్రెడీ రేవంత్ అన్న మొదలు పెట్టిండు కదా. చర్యలు తీసుకో ఖచ్చితంగా, అంచెలంచెలుగా, ఇంచుగా ప్రతి ఒక్కటి ఆయన పర్యవేక్షణ చేస్తున్నాడు. నిపుణుల
టీంతో మెయింటైన్ చేస్తున్నాడు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని రివ్యూ చేస్తున్నాడు, అన్ని అంశాలు బయటకు వస్తుంది, రూపాయి బిల్లతో సహా బయటకు వస్తుంది, ప్రతి ఒక్కరు ఎక్కడ ఎవరు అవినీతి సొమ్ము తిన్నారో అవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు మీరు ఒక ఓయూ లీడర్గా చెప్పండి మేడం, ఎలా ఉండబోతోంది విద్యార్థులకి? కాంగ్రెస్ అయితే ముందు చెప్పింది ఏంటంటే నిరుద్యోగులకి అన్యాయం జరిగింది కేసీఆర్ ప్రభుత్వంలో, మేమైతే న్యాయం చేస్తాము అన్నారు. ఎలాంటి న్యాయం జరుగుతుంది? ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ టీఎస్పీఎస్సీ ప్రక్షాళన మొదలయ్యింది. అది కొత్త టీఎస్పీఎస్సీ చైర్మన్ ఏర్పాటై బోర్డు సభ్యులు ఏర్పాటు కాగానే ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చినామో ఆ ఉద్యోగాల నియామకం అనేది చేపడతారు. డిఎస్సికి సంబంధించి చేపడతారు, జేఎల్డిఎల్ చేపడతారు. ఆల్రెడీ మేనిఫెస్టోలో ఉంది మండల స్థాయిలో ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళని ఎస్టాబ్లిష్ చేస్తాం గవర్నమెంట్ అనేది. దానితో పాటు కూనరిల్లిపోయినటువంటి విద్యా వ్యవస్థనంతా కూడా మీరు ఒకటి గుర్తించాలి, విద్యకు సంబంధించిన శాఖని రేవంత్ అన్న వారి దగ్గరే పెట్టుకున్నారు. అంటే వారు ఇచ్చిన ఇంపార్టెన్స్ చూడాలి. ఎందుకంటే దాన్ని రివ్యూ చేయాలంటే తెలంగాణ సమాజము ఇవాళ తెలంగాణ పేద తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని నర్సరీ ఎల్కేజీ యూకేజీ చదివి ఆ బుడతల్ని పిల్లల్ని కూడా స్కూల్కి పంపాలంటే వాళ్ళకి కనీసం నెలకు 10,000 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గవర్నమెంట్ స్కూళ్ళలో నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే, ఇలా నా బిడ్డ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటుంది, మేమంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చిన వాళ్ళం. ఇలా విద్య, వైద్యం, రవాణా ఇవన్నీ కూడా గవర్నమెంట్ బాధ్యత, ప్రాథమిక హక్కు. అది ఉచిత విద్య అనేటువంటిది ప్రాథమిక, నిర్బంధ విద్య అనే ప్రాథమిక హక్కు. అటువంటి దాన్ని ఇలా కాల రాసి బళ్ళన్నీ బంద్ చేసి బార్ షాపులు తెరిచింది కేసీఆర్. ఇలా బార్ షాపులన్నీ బంద్ చేయించుకుంటూ బడులు తెరిపించుకుంటూ ఇలా డిఎస్సి వేసి టీచర్ల నియామకం అవుతుంది. స్కూళ్ళు అన్నీ ఎక్కడెక్కడైతే స్కూళ్ళు పడవబడ్డాయో అవన్నీ కూడా పునర్నిర్మితం అవుతాయి. ఖచ్చితంగా విద్యా వ్యవస్థ ఇప్పుడు ఆయన ఏమన్నాడు, నేను ఎల్కేజీ నుంచి పీజీ దాకా అన్నాడు, కేజీ టు పీజీ అన్నాడు. ఆ ఎల్కేజీ నుంచి పీజీ దాకా ఆ విద్యా వ్యవస్థనంతా ప్రక్షాళన చేయాలి కదా. అంతేందుకు మీ కెమెరా తీసుకొని నాతో రాండి ఉస్మానియా యూనివర్సిటీకి. ఉస్మానియా యూనివర్సిటీలో వ్యవస్థ ఎట్లా దయనీయమైన పరిస్థితి అయిపోయింది. టీచింగ్ లేదు, నాన్ టీచింగ్ లేదు, బస్సు పట్టించి హాస్టల్స్ మంచిగా లేవు, ఇనుప కంచెలకు కెమెరాలకైతే తక్కువేం లేదు. అవైతే పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు అంటే ఒకటి గుర్తు పెట్టుకోవాలి, పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులంతా కూడా విద్యను అభ్యసించేది ప్రభుత్వ విద్య. అట్లా అభ్యసించే పిల్లలంతా చైతన్యవంతులైతారు. చైతన్యవంతులైతే ఇట్లాంటి నిరంకుశ పాలనని ప్రశ్నిస్తారు. అటువంటి ఒక్క నిమిషం ఉండండి, అట్లాంటి పరిస్థితులన్నింటినీ కూడా మనం అధిగమించాలంటే ముందు వాళ్ళని విద్యకు దూరం చేయాలి. ఆ పని వాళ్ళు పెట్టుకున్నారు. ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు ఉంటారు, మా సొంత వాళ్ళందరూ. ఇలా మాలాంటి యువత బయట అందరు ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు వస్తానికి ఇంత ఉపాధి వస్తుంది, ఆర్డరే ప్రశ్నిస్తాడు. అందుకనే అటు ఉద్యోగాలు కావచ్చు, ఇటు విద్య కావచ్చు, ఇవి రెండింటిని కూడా ఎక్కడికక్కడ స్టాప్ చేసేటువంటి ప్రయత్నం కేసీఆర్ దుర్మార్గమైన పాలన అందించండు. కానీ ఈ వ్యవస్థనంతా కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకున్నది. ఏఐసీసీ పీసీసీ పెద్దలంతా కలిసిండ్రు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక డైనమిక్గా పనిచేస్తూ ఉన్నారు. ప్రతి వ్యవస్థని అంచెలంచెలుగా పరిశీలన చేస్తూ ఉన్నారు. దాని తర్వాత ఖచ్చితంగా ఒక సమర్థవంతమైన పాలన, ఒక సుభిక్షమైనటువంటి పాలన ప్రజలకి అందించబోతా ఉంది. మన కేసీఆర్ చేసిన అవినీతిని అంతటిని కూడా అంతమొందించి ఆ దిశగా తీసుకుపోతా ఉన్నారు రేవంత్ అన్న. మేము హృదయపూర్వకంగా అన్నకి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాము. మీ మీడియా ముఖంగా మేము వ్యక్తిగతంగా కూడా అన్నకు చెప్పినాం. చాలా దగ్గర అన్నతోటే పార్టీలకు వచ్చిన వాళ్ళము. రేవంత్ అన్న ఇంత డైనమిక్గా పనిచేస్తూ ఉంటే తెలంగాణ ప్రజలంతా కూడా ఆశావాహులుగా ఎదురు చూస్తూ ఉన్నారు. రేవంత్ అన్నతో కూడుకున్న మిగతా మంత్రివర్గం అంతా కూడా, ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ కూడా ప్రజల పక్షాన నిలబడి ఇలా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అన్న ఒక్కటే చెప్పిండు, మేము పాలకులం కాదు సేవకులము. సేవకులుగానే పనిచేస్తాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ మేడం.